నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి వాలంటీర్ల సేవలు ఆగవు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఆ ఫైల్ పైనే తొలి సంతకం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ఇచ్చారు. మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనమేనంటూ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందంటూ 22 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని వైసీపీకి, కూటమికి టీడీపీ కూటమికి 3 నుంచి 4 సీట్లే వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. పురంధరేశ్వరి బరితెగింపు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి పేరు నాని మండిపడ్డారు. ఐఏఎస్ ఐపీఎస్లను బెదిరిస్తూ ఎవరెవరిని నియమించాలో కూడా ఆమె ఫిర్యాదు పత్రంలో రాయడం సంచలనాత్మకంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడని కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సిఐడి పేర్కొంది. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ సీఎం రమేష్ డిఆర్ఐ అధికారిపై దౌర్జన్యం చేసిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ఇక సాక్షి తెలంగాణలో ఆశలు అడుగంటి గణనీయంగా పడిపోయిన భూగర్భ జల మట్టాలంటూ కరువు పరిస్థితులపై కథనాన్ని ఇచ్చారు. ఈశాన్యం వైపు నడుద్దాం, తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు, బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో వాస్తు మార్పులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. గత 10 ఏళ్లుగా కళకళలాడిన చేనేత రంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తిరిగి సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఇక ఈనాడు యథాప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంపై పడి ఏడుస్తూ తెగ వార్తలు రాసేసింది. చెత్తా చెదారమంతా పోగు చేసి ప్రజలపై విషం గక్కుతూ చివరికి కొత్తగా నియమించిన ఎస్పీలపై అప్పుడే విషం గక్కుతూ రాసేసింది. చంద్రబాబు కూడా ఈ వాలంటీర్ల వ్యవహారంలో ఆత్మరక్షణలో పడి జగన్పై ఎదురుదాడి చేస్తున్న వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. విశ్వవిద్యాలయాలపై కూడా అలాగే చెత్తా చెదారమంతా పోగు చేసి వార్త రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ వీరు ఈనాడు తెగ ఏడిచిపోయింది. ఇక ఈనాడు తెలంగాణ చూస్తే చాలా పూర్తి భిన్నంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తూ హవా తెలంగాణ హవా, దేశమంతా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బ్యానర్ కథనంగా ఇచ్చారు. అదే ఏపీలో మాత్రం జగన్పై పడి నిత్యం ఏడుస్తూ వ్యతిరేక వార్తలతోటి పేపర్ నింపి చివరికి తెలుగుదేశం కరపత్రం కంటే హీనంగా మారుస్తున్నారు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవు తప్పిన పారకం సాగునీటి నిర్వహణలో సర్కార్ తెకమక అంటూ నమస్తే తెలంగాణ ఇక్కడ సాగునీటి కష్టాలపై బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. జాతీయ పార్టీలకు అభ్యర్థులు గరువు, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి వింత పరిస్థితి అంటూ మరో వార్తనిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం, దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా అంటూ కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. ఈ వార్తను వెలుగు బ్యానర్ కథనంగా ఇచ్చింది. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి, ఫోన్ ట్యాపింగ్పై ఈసీ గవర్నర్ ఫిర్యాదు చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. అన్నం తినలేం, మందులు కొనలేం, బియ్యం ధరలకు రెక్కలు, 10% పెరిగిన ఔషధ ధర అంటూ వార్తా దినపత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసుతో ఫోన్ ట్యాపింగ్కు లింకు అంటూ మరో వార్తనిచ్చారు. కమలరేకుల హస్తరేఖల అంటూ ఆంధ్రప్రభ మెయిన్ పేజీలో ఎన్నికల కథనాన్ని ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో జట్టుగా కలిసికట్టుగా సత్తా చాటుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలపై దాఖలైన పిటిషన్లపై జరిపిన విచారణలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై కలకట్టా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజీలో వార్తనిచ్చింది. పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. నాగాల్యాండ్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని వార్త రాశారు. జనన రిజిస్ట్రేషన్ల నమోదు సమయంలో పిల్లల తల్లిదండ్రులు మతం కూడా నమోదు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేసిన సూచనలను హిందూ మెయిన్ పేజీలో ఇచ్చింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అమేథీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తనిచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.